కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా కే ర్యాంప్ రేపు శనివారం అక్టోబర్ 18న థియేటర్స్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే, దీపావళి కానుకగా. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే, తెలంగాణలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొన్నారు. అంటే తెలంగాణలో మేజర్గా హైదరాబాద్లో ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి, అప్పుడు 2 కోట్ల షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. ఇక రాయలసీమ జిల్లాలకు 1 కోటికి అమ్మారు. రాయలసీమ జిల్లాలో 2 కోట్ల షేర్ గ్రాస్ వస్తే సరిపోతుంది. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 3 కోట్లకు కొన్నారు. అంటే ఆంధ్రాలో ఈ సినిమా 6 కోట్లకు గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కే ర్యాంప్ సినిమా హిట్ అవ్వాలి అంటే 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి. 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 12 కోట్ల గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి సినిమా డిస్ట్రిబ్యూటర్ 2 కోట్లకు కొన్నారు. అంటే కర్ణాటక ఓవర్సీస్లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో 4 కోట్ల గ్రాస్ రావాలి. టోటల్గా కే ర్యాంప్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లో అన్ని ఏరియాలకు కలిపి 8 కోట్లకు కొన్నారు. అంటే 16 కోట్ల గ్రాస్ వస్తే సినిమా హిట్ అవుతుంది. సినిమా బాగున్నా బాగాలేకున్నా 16 కోట్ల గ్రాస్ అయితే రావాలి. పోటీలో చాలా సినిమాలు ఉన్నాయి, మొత్తంగా 4 సినిమాలు. ఆల్రెడీ ఇదే లాస్ట్ సినిమా రిలీజ్ అవ్వడం శనివారం. గురువారం మనకు మిత్రమండలి వచ్చింది, శుక్రవారం 2 సినిమాలు వచ్చాయి, తెలుసు కదా అండ్ డ్యూడ్, ఇప్పుడు ఇది. సో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరంకి దిల్ రూబా లాంటి డిజాస్టర్ పడింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా టార్గెట్ తక్కువే, సినిమా ఏమాత్రం బాగున్నా కలెక్షన్స్ వచ్చేస్తాయి ఈ దీపావళి హాలిడేలో. మరి చూడాలి మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేసి. అది మన కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా కే ర్యాంప్ థియేటర్కి వెళ్ళి టార్గెట్ వచ్చేసి 16 కోట్లు. అంటే 8 కోట్ల షేర్ రావాలి, అంటే 16 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, బాయ్.